ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీ సర్కార్ అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. సీఎం జగన్ రేపు విశాఖ వెళ్లనున్నారు. పలు అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపనలు చేయబోతున్నారు. పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత పార్టీలోని అసంతృప్తి నేతలతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లి శివనివాసం నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు సీఎం. ఇక రాడిసన్ బ్లూ రిసార్ట్స్లోని వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం పీఎం పాలెంలో వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందినటువంటి యువతతో భేటీ అవుతారు. ఇక ఆ తర్వాత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నికల్ కళాశాలను వర్చువల్గా సీఎం ప్రారంభిస్తారు. అలాగే ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక్కొక్కటి 70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ప్రారంభిస్తారు. 2023-24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ఇక సెరమనీని ఫంక్షన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.